విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ ని ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన గోయింగ్ టు కనిపిస్తుంది కదా. గోయింగ్ టు అంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటుంటాం. అంటే చేయబోతున్న పనులను తెలియజేటప్పుడు ఈ స్ట్రక్చర్ ని వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను అంటాం. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఇప్పుడు డాన్స్ చేయబోతుంది అంటాం. షీఈస్ గోయింగ్ టు డాన్స్. ఇలా ఏదైనా సరే ఒక పని చేయబోతుంటే సూత్రం చూడండి. సబ్జెక్ట్ తర్వాత అమెజార్లు వచ్చేసినాయి, తర్వాత గోయింగ్ టు, తర్వాత V1 తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఐ వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రావాలి. దే వచ్చినప్పుడు ఆర్ గోయింగ్ టు రావాలి. హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ గోయింగ్ టు రావాలి. మనం ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. నేను ఒక పాట పాడబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మేము ఒక పాట పాడబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. వారు ఒక పాట పాడబోతున్నారు. హీఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. అతడు ఒక పాట పాడబోతుండు. షీఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడబోతుంది. రైట్. ఇప్పుడు మనము ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ లో 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. 6 అంటే A నుంచి F వరకు 6 లెటర్స్ ఉన్నాయి. వీటిని 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. మనం ఫస్ట్ పార్ట్ 1 లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పార్ట్ 1 అని కనిపిస్తుంది. పార్ట్ 1 లో A అండ్ B. ఏలో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలి, బిలో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నారు మీరు. యు, సబ్జెక్ట్ యు. చూడండి, యు ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోతున్నారు. బి, నెగిటివ్ సెంటెన్సెస్. యు ఆర్ నాట్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోవడం లేదు. నెక్స్ట్ పార్ట్ 2. పార్ట్ 2 లో క్వశ్చన్స్ నిర్మించడం నేర్చుకుంటారు. ఏం క్వశ్చన్స్? సిలనేమో పాజిటివ్ వేసిన క్వశ్చన్స్, డీలనేమో నెగిటివ్ వేసిన క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూడండి, ఆర్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోతున్నారా? నెక్స్ట్ డి, ఆర్ఎంట్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోవడం లేదా? నెక్స్ట్ పార్ట్ 3. పార్ట్ 3 లో కూడా ప్రశ్నలే నేర్చుకుంటారు. ఏం ప్రశ్నలు? WH క్వశ్చన్స్. ఈలో పాజిటివ్ WH క్వశ్చన్స్, F లో నెగిటివ్ WH క్వశ్చన్స్. వై ఆర్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట ఎందుకు పాడబోతున్నారు? F. వై ఆర్ఎంట్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట ఎందుకు పాడబోవడం లేదు? చూశారు కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఒకే ఫ్రేమ్ లో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్ లో 6 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకే దగ్గర ఉన్నాయి. ఏ, పాజిటివ్ సెంటెన్సెస్. యు ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోతున్నారు. బి, నెగిటివ్ సెంటెన్సెస్. యు ఆర్ నాట్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోవడం లేదు. సి, ఆర్ యూ గోయింగ్ టు సింగ్. సిలో పాజిటివ్ వేసిన క్వశ్చన్స్. ఆర్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోతున్నారా? డి, నెగిటివ్ వేసిన క్వశ్చన్స్. ఆర్ఎంట్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట పాడబోవడం లేదా? ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై ఆర్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట ఎందుకు పాడబోతున్నారు? F, నెగిటివ్ WH క్వశ్చన్స్. వై ఆర్ఎంట్ యూ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. మీరు ఒక పాట ఎందుకు పాడబోవడం లేదు? చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఒకే ఫ్రేమ్ లో 6 రకాల వాక్యాలను నేర్చుకున్నారు. మీరు ఇవే వాక్యాలను షీ అనే సబ్జెక్ట్ ఉపయోగించి 6 రకాలుగా నిర్మించి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైంది ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏసిరెడ్డి. నమస్కారం. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసిరెడ్డి నమస్కారం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి, పట్టుదల మరియు ఉరకలేసే ఉత్సాహం గల వారికి నేను ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కలం కాగితం లేకుండా అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. నేర్పించనిచో ₹1,00,000 చెక్ ఇవ్వడానికి సిద్ధం. మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధమా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ASRDC స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ నుంచి ఈ గొప్ప పిలుపునిస్తున్నాను. మీకు నాతో పాటు ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు కూడా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు.